బహుజన వర్కర్స్ యూనియన్ ఆర్టీసీలో బలమైన శక్తిగా రూపుదిద్దుకోవడానికి రూపాంతరం చెందినటువంటి యూనియన్ ఇది. ఈ యూనియన్ 10 కాలాల పాటు అందరికీ కూడా ఈ యూనియన్ ప్రారంభంలో పాల్గొంటున్నటువంటి కార్మికులందరికీ కూడా కొన్ని విషయాలు సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బహుజన్ వర్కర్స్ యూనియన్ అవసరం ఆర్టీసీకి ఉందా లేదా, ఉంటే ఏ మేరకు ఉంది, ఎక్కడుంది అనేటువంటిది. అమ్మా నువ్వు వేసుకో, ఇది వేసుకోక కార్మికులు అది వేసుకోవాలిగా కండు. మీ మీటింగ్ మేము వచ్చి మీ కండు వేసుకోకపోతే ఎట్లా? ఓకే, సోదరులారా, నిజంగా బహుజన్ వర్కర్స్ యూనియన్ అవసరం ఆర్టీసీ కార్మిక లోకానికి ఉందనేటువంటి విషయం స్పష్టత వచ్చింది. ఇవాళ అనేకమైనటువంటి యూనియన్లు దశాబ్దాలు శతాబ్దాలని మాట్లాడుకునేటువంటి యూనియన్లన్నీ కూడా ఇలా మనం చూసినాం వాటన్నిటిని కూడా. కానీ ఇలా ఆర్టీసీ పరిస్థితి, ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఎందుకు ఇంత దీనంగా ఉంది, ఎందుకు ఆర్టీసీ కార్మికుడు అభద్రతతోని బతుకుతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకు తాను ఒక బిడ్డ పెళ్లి చేద్దామన్నా, ఓ ఇల్లు కట్టుకొని బతుకుదామన్నా నేను చేయగలుగుతానా లేదా అనేటువంటి భయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మికుల కష్టాలు ఎలా తీరుతాయి, ఎట్లా తీరుతాయి, ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి పక్కా లెక్కలు ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. కానీ ఆర్టీసీ అనేటువంటి ఒక కామధేనువును అమాంతం మింగేద్దామనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో పాలకులు ఉన్నారు. కాబట్టి ఆర్టీసీని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, ఆర్టీసీలో ఉన్నటువంటి 35,000 మంది కార్మికుల కుటుంబాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యతనే కాదు, 3 జోన్లు 97 డిపోలు ఉంటాయి అనుకుంటా, 97 డిపోలు ఉంటాయి, 364 బస్టాండ్లు ఉంటాయి. ఆర్టీసీ అనేకమైనటువంటి విలువైన ఆర్టీసీ సంపద ఉంది. ఆర్టీసీ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్లో 5% అమ్మినా కూడా ఈ అన్ని బాధలు పోతాయి, అన్ని బాధలు పోతాయి. కానీ వాళ్ళు అసలు ఆర్టీసీనే లేకుండా చేద్దామనేటువంటి కుట్ర ఇప్పటిది కాదు. ఇది ఈ ఆర్టీసీని మింగే కుట్రను గతంలోనే కలవకుండా చంద్రశేఖరరావు గారు చేసిండు. ఆ రోజే నేను చెప్పిన ఒలెక్ట్రా అనేటువంటి ఒక కంపెనీని తెస్తుండయా, జాగ్రత్తనయా, ఖతం చేస్తాడని చెప్పిన. ఒలెక్ట్రా కంపెనీ ఎవరిదా కంపెనీ? మెగా కృష్ణారెడ్డి కంటే ముందు ఇంకొక ఆయనది ఉంది. అది కాదు, అది ఒక రాయలసీమ నాయకుడు ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ ప్రసాద్ చైనాతో ఒప్పందమైనటువంటి కంపెనీని కేసీఆర్ కూర్చున్నబెట్టి ఈయన కప్పచెప్పిండు. ఈయన కప్పచెప్పి ఆర్టీసీని మొత్తం కొల్లగొడదామనేటువంటి ఉపాయం
చేసిన సందర్భంలో ఆ రోజు నేను స్క్రీన్ ముంగడ నిలబడి దీన్ని ఎట్లా కొల్లగొట్టబోతుందనేది ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన. ఆర్టీసీ రక్షించబడాలని చెప్పిన. దాదాపు 10,000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 10,600 ఒకటి టాటా అయింది అనుకో. 10,600 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ ఆర్టీసీ బస్సులను క్రమంగా పూర్తి స్థాయిలో ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేటువంటి కుట్ర ఒక వైపు జరిగింది. ఆర్టీసీ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆస్తులు, ఇవాళ జూబ్లీ బస్ స్టేషన్ ఎంత పెద్దగా ఉంటుంది, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంత పెద్దగా ఉంటుంది, 18 ఎకరాలు ఉంటుంది. 18 ఎకరాలు ఖాళీగా కనిపిస్తే ఇలా కళ్ళు మండయా? ఇలా రాణిగంజ్ డిపోకు సూటి పెట్టిరు గతంలో. ఉప్పల్ డిపో కాడికి వచ్చి కొలతలే తీసుకుపోయింది ఆయన. అప్పుడు కూడా నేనే చెప్పిన, ఈ కొలతలు కొలుస్తున్నారు ఆయన, జాగ్రత్త, వీళ్ళు ఉంచారు మింగుతారని చెప్పిన. ఆయనతో యూనియన్లే లేవు అని చెప్పేసిండు ఒకటే దెబ్బకు. యూనియన్లే లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరని 2019లో ఆర్టీసీ కార్మికుడు కడుపు గాలి సమ్మె చేస్తే, 52 రోజుల పాటు సమ్మె చేస్తే ఏం జరిగింది? ఎవరి ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికుల ఆత్మలు ఏమైనా శాంతించినాయా? ఇవాళ జరిగిన చర్యలకు ఏమీ లేదు. జరగకపోగా ఆర్టీసీని సర్కారు దయాదాక్షిణ్యాల మీద బతికేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. సర్కారును దాటుతున్నదే ఆర్టీసీ ఒకప్పుడు, కానీ ఇలా సర్కారు మీద ఆర్టీసీ ఆధారపడి బతకాల్సినటువంటి అడుక్క తినే పరిస్థితికి తీసుకొచ్చిందే ఈ పాలకులు. కాబట్టి బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున నేను స్పష్టమైనటువంటి విధానాన్ని ఇవాళ మీ ముందు పెడతా ఉన్నాం. మేము ఎన్నికల సంఘం కాదు మాది. ఆర్టీసీ కార్మికుల కన్నీళ్లు తుడవడం కోసం మీ ముందుకు వస్తున్నటువంటి సంఘం ఇది. ఈ సంఘం బేషరతుగా ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తా ఉంది. మొదటి డిమాండ్, ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పి ఏకైక డిమాండ్. నేను ఈ డిమాండ్ చేస్తూ మిగతా కార్మిక సంఘాలకు కూడా చెప్తా ఉన్నా, మీకు ఎన్నికలు కావాలేమో, మీకు ప్రచారాలు, ఆర్భాటాలు, పైరవీలు కావాలేమో, కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మా పార్టీ అనుబంధ సంఘంగా ఉంటున్నటువంటి బహుజన వర్కర్స్ యూనియన్ కి అవి అక్కరం లేదు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల శాశ్వత పరిష్కారమే మా ఎజెండా. లేదు మేము ఇన్ని రోజులు దీని మీదనే బతికినాం, మేము సంఘాలు పెట్టుకొని పైరవో పనివో చేసుకొని బతికిన వాళ్ళమే, మీరు ఉన్న పలానా సంఘాలు పోయినా సరే విలీనం కావాలని చెప్తా ఉన్నారు, మరి మళ్ళా మా బతుకు తెరువు ఎట్లా అని పరిశాన్ అవుతుండొచ్చు కొంతమంది. మేమేం చేస్తాం దానికి? మీరు కార్మికుల కష్టాన్ని, రక్తాన్ని వ్యాపారం చేసి లాలూచి పడి ఇలా కార్మికులకు కనీసం దక్కాల్సిన గౌరవం దక్కకుండా, మొన్నటికి మొన్న మన శంకరన్న చనిపోతే ఆయన శవం పూర్తి గాలకు ముందుకే ఎలాంటి ప్రభుత్వ స్పష్టమైన వైఖరి రాకముందుకే నాటకాలు ఆడిరు. ఈ నాటకాలుగా సాగాయి. నిన్న మొన్నటి దాకా చూసిన పరిణామాల్ని
మా ఆర్టీసీ కార్మికులు కడుపు గాలి సమ్మెకు దిగుతూ రోడ్ ఎక్కుతురంటే సమ్మె చేస్తురని తెలిసిన 5 నిమిషాల్లో డిపో ముంగట వాలిపోయి నేనున్నా నా పార్టీ ఉంది ప్రజలారా కార్మిక సోదరులాగా నేను నిలబడతా అని చెప్పి నిలబడ్డా. నేను పోయే టైంకి పోలీసులు ఎవరు కూడా వాళ్ళని దగ్గర రానిస్తలేరు డిపోల దగ్గరికి. ఆడికేను పోలీసు వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి కార్మికులను తెచ్చి డిపోలో కూర్చున్నబెట్టిన బయట. ఇక్కడ నేను మా సంపత్ గారు మా సాజిద్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, అన్న ఆర్టీసీని బతికియాలి ఎట్లన్నా చేసి, కార్మికులను బతికియాలి ఎట్లన్నా చేసి, వాళ్ళు కష్టాలను ఉన్నారన్న అనే మాట చెప్తారు. ఎస్, కష్టాలను ఉన్న మాట వాస్తవం. నిజంగా ఆర్టీసీ మందిని తక్కువ ఎక్కించకపోయి దివాలా తీసిందా? కింద మీద మంది ఆక్యుపెన్సీ పెంచుడు కాదు, డబల్ ఆక్యుపెన్సీతో నడిచినాయి ఒకప్పుడు బస్సులు. మా ఊరికి బస్సు వచ్చేటప్పుడు 20 ఏళ్ళ కింద AP 10Z8626 ఆ బండి నెంబర్. ఆ బస్సు కింద మీద పడి వచ్చేది. ఆ బస్సుకు జాగ దొరకకపోయేది. ఎట్లయిపోయిందంటే ఆర్టీసీ పరిస్థితి చూస్తేనేమో అని ఏమైందిరా గిద్ద మధ్య నడుస్తుంది, ఊపర్ షేర్వా అని అందరు పరిశానికి తెచ్చారు. కారణం ఎవరయ్యా? ఎవరు కారణం దీనికి? పాలకులు కాదు, ఈ కార్మికులను మధ్య పెట్టిన సంఘాలు, ఈ కార్మికులను ఇన్నేళ్లుగా మధ్య పెడుతున్న సంఘాలు. ఈ సంఘాలకు ఎన్నికలు కావాలన్నట, వాళ్ళకు మాకేం విలీనం కావాలి, వాళ్ళకి ఎన్నికలు కావాలన్నట. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు చెప్తా ఉన్నా, విలీనం కావాలంటే అది బహుజన వర్కర్స్ యూనియన్ ఎజెండాతో సాధ్యమవుతుంది. ఎన్నికలు కావాలంటే మళ్ళా అదే దళారీ వ్యవస్థ నడవాలంటే వాళ్ళతోనవుతుంది, అది మాతోని కాదు. అందుకోసమే మీరు ఆర్టీసీ కార్మికులు విలీనం చేయించి మన బతుకులు మార్చేటువంటి బహుజన వర్కర్స్ యూనియన్ వైపు ఉంటారా? లేదు అనంటే మాయ మాటలు చెప్పేటువంటి కొద్దిమంది దళారుల వైపు ఉంటారా? ఇలా తేల్చుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. సోదర సోదరిమణులారా, బహుజన వర్కర్స్ యూనియన్ జెండాను హైదరాబాద్ కాదు రాష్ట్రమంతటా ఎగిరేపిస్తా. బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్రమంతటా కార్మికుల కోసం నిరంతరం కష్టపడేటువంటి ఒక శక్తిగా మారుస్తాం. లేదు మరి ఎట్లా మళ్ళన్నా రేపు పొద్దుగాల ఎన్నికలకు వస్తే ఎన్నికల్లో సింగిల్ పాయింట్ ఎజెండా, మాది విలీనం, వాళ్ళది ఎన్నికలు. తప్పదు, మేము ఇవే చేస్తాం, మేము ఎన్నికల్లో చేస్తామంటే ఆ ఎన్నికల్లో ఈ కార్మిక లోకంతో మిమ్మల్ని ఎట్లా ఖతం చేయాలో మాకు తెలుసు. ఆ పని చేస్తాం కూడా. ఇప్పటికైనా ఇవాళే బహుజన వర్కర్స్ యూనియన్ ఆవిష్కరించుకొని నూతన కార్యవర్గాన్ని ప్రకటించుకున్న సందర్భంగా నేను ఆర్టీసీలో ఉన్నటువంటి మిగతా కార్మిక సంఘాలకు అప్పీల్ చేస్తా ఉన్నా. సోదరులారా, దయచేసి ఎన్నికలు వద్దు, మనం విలీనానికి పోదాం. మీరు రండి, మీరు ముందుకు రండి, మీరు ముందుకు వచ్చి మాకు ఎన్నికలు వద్దు, ఆర్టీసీ విలీనం ముద్దే అని చెప్పి మీ సంఘాల స్పష్టమైన ప్రకటన వెలువరించండి. మేము ఇప్పుడు క్లియర్గా చెప్పేసినాం. ఇంకా ఇవాళ ప్రారంభించినామంటే రేపటి నుంచి ఊపుకునేది లేదు.
ఏ డిపోకి ఎట్లా పోవాలి, ఏ డిపోలు ఎట్లా ఈ బహుజన వర్కర్స్ యూనియన్ పోరాటంలో భాగస్వాములు అయితేనే మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తారు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు లేని తెలంగాణనే లేదు, మీరు లేని తెలంగాణనే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే అది మీ వల్ల మాత్రమే సాధ్యమైంది. మరి 6 దశాబ్దాల తెలంగాణ 69లో ఓసారి ఉద్యమం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ ఉద్యమం జరిగింది. ఇది ఉద్యమాలు జరిగినా తెలంగాణ రాలే. కానీ ఎప్పుడైతే ఆర్టీసీ కథన రంగంలోకి దిగిందో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి గింతటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగినటువంటి ఆర్టీసీ కార్మికులు విలీనాన్ని సాధించలేమా? విలీనం అనేది చాలా చిన్న ప్రక్రియ, ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఒకవేళ విలీనానికి తీర్మానం వలన మీ సంఘమే అడ్డుందంటే ఈ సంఘాన్ని ఆడ పెట్టి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామయ్యా. మా సంఘమే అడ్డుందంటే ఈ సంఘాన్ని ఆడ పెట్టి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామా? ఇక ఇదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఏమో అట్టు చేసిండు 19లో. కాంగ్రెస్ పార్టీ ఒకని బట్టగా ఒకడు ఎన్నికల సభలల్లా ఇప్పుడు ఓటేస్తే తెల్లారంగానే విలీనం అన్నారు, ఇప్పుడు ఓటేస్తే తెల్లారంగానే విలీనం అన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఇదే మన అంగేసుకోండు, కార్మికుని అంగేసుకొని చెప్పిండు మాటలు. 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఓ రోజు నేను సడన్ గా టీవీ ఆన్ చేస్తే ధన బ్రేకింగ్ న్యూస్లు ఆర్టీసీ విలీనం అని. నిజంగా చేస్తురా ఏమరా అని చెప్పి నేను కళ్ళు కూడా తుడుచుకున్నాం. అలా ఏమైంది? మళ్ళా పాత కథే. విలీనం చేసేందుకు క్యాబినెట్ లో తీర్మానం చేసినే కానామెట్ కాడ భూములు అమ్ముతందుకు ఇలా తీర్మానం చేస్తే రేపు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక ఫ్యూచర్ సిటీ కాడ భూములు దారాదత్తం చేసే కాడ ఇవాళ తీర్మానం చేస్తేనేమో ఎల్లుండి వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. 3 ఏళ్ళ దీన్ని తీర్మానం చేసి 3వ ఏడాది మాసికం ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు. అందుకోసమే ఎందుకు అయిపోయిందంటే సమీక్షలు అవుతున్నాయట. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఈ సన్నాసులకు పరిపాలన రాదనేది అర్థమైంది. పక్క రాష్ట్రంలో ఇట్లా చేసి పారేసారు కదా, ఒకటేసారి పక్క రాష్ట్రంలో చేసిరు కదా, ఆంధ్రప్రదేశ్లో. ఈడ మాత్రం లేదు. ఏంటంటే సమీక్షిస్తున్నాం. సమీక్ష కాదు, ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే ఆర్టీసీ దగ్గర ఆస్తులు లేకపోతే బాగుండే, ఎప్పుడూ అయిపోయేది. దాన్ని ఎట్లా ఖతం చేద్దామనేటువంటి ఒక కుట్ర జరిగింది దాంట్లో. ఇక ఒకటైతే మాకు అర్థమైంది, విలీనం చేసి ఈ 2 ఏళ్ళు ఉంటావా, నేను చెయ్యను అని చెప్పి మొండికేస్తే ఈ 2 ఏళ్ళే లాస్ట్. కానీ ఈ 2 ఏళ్ళే లాస్ట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించే బాధ్యత నాది. ఇది నా మాటగా కార్మికులకు చెప్పండి. ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వంలో 400-500 మందిని డిస్మిస్ చేసిండు. డిస్మిస్ చేస్తే ఇదే తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి వచ్చిర్రు, కార్మికులు వచ్చిర్రు. డిస్మిస్ కాబట్టి కార్మికులు వచ్చి, అన్నా చిన్న పొరపాట్లు జరిగినాయేమో అన్నా, కానీ మేము రోడ్ల మీద పడ్డామన్నా అని చెప్పి ఆర్టీసీ కార్మికులు వస్తే
270 మంది కార్మికులను మళ్ళీ ఉద్యోగంలో పెట్టించిన 270 మంది కార్మికులను మళ్ళీ ఆర్టీసీలో ఉద్యోగంలో పెట్టించిన తీన్మార్ మల్లన్న పట్టుబట్టిందంటే చేసి చూపెడతాడు. అలాగే ఈ బహుజన్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, ఫస్ట్ సమస్యలు వెతకండి, పరిష్కారాలు వెతకండి, పోరాటం మొదలు పెట్టండి. ఇది మన లక్ష్యంగా ముందుకు పోవాలి. ఈ బహుజన్ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉందో ఇది రాబోయేటువంటి 2-3 నెలల కల్లా మొత్తం అన్ని డిపోలలో విస్తృతంగా చేయండి. నేను మా పార్టీ నాయకత్వానికి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఈ బహుజన్ వర్కర్స్ యూనియన్ ప్రతి డిపోలో జెండా ఎగరవేసే విధంగా మీరందరూ కూడా యూనియన్ కు కోఆపరేట్ చేయాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ యూనియన్ కి సంబంధించినటువంటి పార్టీకి యూనియన్ కు మధ్య ఓ కోఆర్డినేటర్ అవసరం కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడైనటువంటి పెద్దలు శ్రీనన్న గారు ఇక్కడే ఉన్నారు. ఇక ఈ కార్మిక విభాగానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మా దృష్టికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను సీనన్నకు అప్పగిస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతాం. సోదరులారా, మన కార్మికులకు, మన సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమ కార్మికులందరికీ పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను, బీమాను తీసుకురావాలనేటువంటి నిర్ణయం జరిగింది. త్వరలో మళ్ళీ మీరందరూ మీ చేతనే అది ప్రకటించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కమిట్మెంట్. ఎన్ఆర్వి బేరింగ్స్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉంది. మా వెంకటన్న ఇన్నే ఉన్నాడు. ఇగో నేను గిట్లే ఓ రోజు ఆఫీస్లో కూర్చుంటే మా సంపద వచ్చినట్టే వచ్చిండు. ఏమని అన్నా, ఏం లేదన్నా, మన ఇక్కడ బేరింగ్స్ కంపెనీ ఉందన్నా, మనము మన కార్మిక విభాగాన్ని పెట్టి అలా పోటీ చేద్దామన్నా, నువ్వు రావాలన్నాడు. ఎక్కడి కార్మిక విభాగము, నేనేడున్నా, నువ్వు ఎడుదోలుకపోతున్నావు, 2-3 సార్లు అట్టిగానే పంపినా. లేదన్నా మీరు రావాల్సిందే అని అన్నాడు. ఏందో మరి చూడు అని అంటే, సరే వస్తున్నప్పా అన్న. నేను లేదన్నా మీరే నిలబడాలి ఎన్నికలని చెప్పిండు అధ్యక్షునిగా. రే మళ్ళీ ఇదేం కథ, నేను ఈ పార్టీ పెట్టిపోతా ఉంటే నన్ను ఇటు తీసుకపోతుండు అని చెప్పి, మళ్ళా ఏం సంగతి అన్నా, మరి ఆయన తీసుకపోయి ఏమైనా ఓడగొడతారంటే లేదన్న నా జిమ్మేదారి అన్నాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం కండువా వేసుకొని పోయిండు. అవతల ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా గెలిపించుకొని తీసుకొచ్చాడు. మరి మీరు కూడా వచ్చారు గట్లే. ఇప్పుడే ఒక ఆయన, నువ్వు బయటికి వెళ్తా ఉంటే మంచి వాస్తులు ఉన్నావన్నా, ఏం కాదు, చాలా గొప్ప ఉద్యోగం తయారవుతుంది ఇక్కడ అని చెప్పిపోతా ఉండే ఆయనకు న్యూమరాలజీ ఏమో తెలుసట. ఇప్పుడు బండి ఎక్కంగానే చెప్తా ఉండే, చెప్తలేడు. అయితే మంచి రోజు ఇవాళ, మన మహనీయుడు మనం స్మరించుకుంటే, మన తెలంగాణ జాతిపిత ఆయన ఈరోజు మన దూరమైన దుఃఖమైన ఇవాళ ఆయన యాదిలో ఈ యూనియన్ని ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ఈ యూనియన్ 100% కార్మికుల కంటిపాపగా ఉంటుందని చెప్పి మాత్రం తెలియజేస్తాం. సోదరులారా, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి విలీనం అనేటువంటి ఒకే ఒక్క ఎజెండాతో మీరు ముందుకు పోయి కార్మిక లోకాన్ని ఏకం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అయితే మీరందరూ ఎవరి దగ్గర కండువాలు ఉన్నాయో దయచేసి అందరు వేసుకోండి.
నేను చెప్తా, అందరు కండువాలు వేసుకోండి, మన యూనియన్ కండువాలు ఎవరెవరి దగ్గరనే అందరు వేసుకుంటే మనము మిగతా కార్మిక లోకానికి నేను కింద నిలబడి ఒక పిలుపునిద్దాం. మనం దానికోసం మీరు అందరు వేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా సీనన్నకి చెప్తా ఉన్నా, ఈ 1-2 months కల్లా ఈ మొత్తం కార్యక్రమం అయిపోవాలా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న ఆర్టీసీ యూనియన్తో మీ ముందుకు వస్తా ఉన్నాడు. కార్మిక సోదరులారా, కదలండి, రండి. ఇన్ని రోజులు వాళ్లకు వీళ్లకు ఊడిగం చేసుకుంటూ వచ్చినాం, ఈసారి మనది మన కోసం చేసుకుందామని చెప్పండి. ఇంకా ఇప్పటిదాకా మా సాజిద్ గారికి ఏదో మెసేజ్ వచ్చిందట, ఆర్టీసీ అన్న మేము పేద రెడ్లము, మీ సంఘంలో మాకు అవకాశం ఇది, ఇందులో ఉంటామని చెప్పగానే సంపత్ గారు మీకు చెప్పిండు, మీరు చప్పట్లు పెట్టి నా తాన కుదిరేయాలి, నా తాన కుదిరేది, గీత బరాబర్ ఉంటుంది, నా తాన గీత బరాబర్ ఉంటుంది, అల్లట్టు మనం ఇటు క్లారిటీ వచ్చింది అనుకుంటా. మనోడు ఎవడన్నా అటు పొరపాటున అటు ఇటు పోతే బుధగరించి తెచ్చుకోవాలి, కానీ వాళ్ళని పొరపాటున కూడా పట్టుకురావద్దు. ఇటు వద్దే వద్దాల సోపతి, వద్దే వద్దాల సోపతే వద్దు. మనకి క్లారిటీగా నేను సంఘం నాయకులకు చెప్తా ఉన్నా. ఇక ఈ సంఘానికి సంబంధించి, ఈ యూనియన్కి సంబంధించి ఒక భారీ మీటింగ్ని మరి మీరు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఏర్పాటు చేసుకుందాం. ఆ కార్యక్రమం వరకు మీరు నిరంతరం శ్రమించి ఆర్టీసీ విలీనం అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెప్పాలి, అటు కార్మికులకు చెప్పాలి, ఆ విధంగా మనం ముందుకు పోవాలి. ఇక ఇది కాకుండా నేను బహుజన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వాన్ని అలాగే కార్మిక లోకానికి కూడా చెప్తా ఉన్నా, జూలై 5 తారీఖు రోజు భువనగిరిలో రాజ్యాధికార సమరబేరి నిర్వహించబోతా ఉన్నాం. ఎట్లాగో మీ బస్సులే కాబట్టి, మీ చేతుల్లో బస్సులు ఉంటాయి కాబట్టి ఎట్లా వస్తారో రరి. మరి ఆ రాజ్యాధికార సమరబేరిలో మన ఆర్టీసీ కార్మికుల ఆశయాలు రెపరెపలాడాలి, అక్కడ చర్చించబడాలి. దానికోసం మీరందరూ ఈ కథన రంగంలోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మనమందరం కిందికి పోయి ఒక ఆర్టీసీ విలీనమే కావాలనేటువంటి నినాదం చేస్తూ ఒకరి మీద ఒకరు పడకుండా పద్ధతి ప్రకారంగా నిలబడి కార్యక్రమాన్ని చేసుకుందామని తెలియజేస్తూ, రిటైర్మెంట్ వాళ్ళ బెనిఫిట్స్ రాలేదన్న, రిటైర్మెంట్ వాళ్ళ బెనిఫిట్స్ కూడా రాలేదు. రిటైర్మెంట్ వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు రావు, ఎట్లా రావు అనేటువంటి సంగతి నేను చూస్తా, నేను మాట్లాడతా ప్రభుత్వంతో. ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గం అతి త్వరలో రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల బెనిఫిట్స్ ఇప్పిస్తా. రైట్, థ్యాంక్ యూ.